షారోను పొలంలో పూసిన పుష్పం, ఒక పుష్పము. ఆ షారోను పొలం అనగా దేవుని యొక్క సంఘము లో పూసినటువంటి పుష్పం అని మీకు జ్ఞాపకం చేస్తాం. మీకు మా ఇంటి దగ్గర 2 ఏళ్ల క్రితం ఒక పుష్పం ఉండేది, మీ అందరికీ చూసే ఉంటారు. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పూలు పూసే చెట్టు దగ్గర స్థానంలో ఒక పుష్పం ఉండేది. అది ఏమన్నారు అనుకుంటున్నారు మీరు, అది అనుకుంటున్నారు, అది మన భాషలో. కానీ అది మరి చాలా పూలు పూసేది. ఉదయకాలంలో ఒక రంగు వచ్చేది, మధ్యాహ్నం కల్లా దాని రంగు ఏమైపోయేది, మారిపోయేది. కనుక దాని యొక్క విధానం అంతా కూడా ఎలా ఉందంటే వికసిస్తూ ఒక భాగం అయితే, అలాగే అది పరిమళించే యొక్క విధానము, దాని యొక్క రూపులు అనేటువంటిది మనకు కనిపించే విధానము, మారిపోయేటువంటి విధానము మనం దాని యొక్క విషయంలో మనం చూడగలిగాం, చూసి ఉన్నాం దాని పుష్పాన్ని. అదే షారోను పొలములో పూసిన పుష్పం ప్రేమటువంటి